స్నేహితులారా, శ్రద్ధగా వినండి. మీరెప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఒకవేళ మీ మనసు పూర్తిగా మీ అదుపులో ఉంటే మీ జీవితం ఎలా మారిపోతుంది? ఒక్కసారి ఊహించుకోండి. మీరు మీ మనసుతో ఇప్పుడు శాంతించు అని చెప్పగానే అది ఎటువంటి సాకులు చెప్పకుండా, మారు మాట్లాడకుండా తక్షణమే ప్రశాంతంగా మారిపోతే, మీరు ఏకాగ్రత వహించు అని ఆదేశించగానే మీ మనసు అటూ ఇటూ పరిగెత్తకుండా అర్జునుడి బాణంలా నేరుగా మీ లక్ష్యంపైమే దృష్టి సారిస్తే, ఇదేదో అద్భుతం కాదు, ఇదొక కల కాదు, ఇదొక కళ. ఈరోజు మనం ఆ కళ తాలూకు రహస్యాన్ని ఛేదించబోతున్నాం. తన మనసును జయించినవాడు ఈ మొత్తం విశ్వాన్ని జయించినట్లే అని పెద్దలు ఎందుకన్నారు? గౌతమ బుద్ధుడు మనసే సర్వస్వం, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా అవుతావు అని ఎందుకు చెప్పాడు? శాస్త్రాలు మనసేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః అంటే మనిషి బంధానికి మోక్షానికి మనసే కారణం అని పదే పదే ఎందుకు ఘోషిస్తున్నాయి? ఎందుకంటే అసలైన యుద్ధం బయటి ప్రపంచంతో కాదు, మన లోపల ఉన్న మనసుతోనే జరుగుతోంది. ఈ అంతర్యుద్ధంలో గెలిచినవాళ్ళకి బయటి ప్రపంచంలో ఏదీ కష్టం కాదు. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు మీతో ఏం జరుగుతోంది? మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి కూర్చుంటారు. హఠాత్తుగా మనసు ఎప్పుడో జరిగిన గొడవను గుర్తుచేస్తుంది, లేదా భవిష్యత్తు గురించి ఏదో భయం, ఆందోళన, ఇంకా జరగని విషయాల గురించి పశ్చాత్తాపం మొదలవుతుంది. మీ మనసు మీకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మీరు ఏకాగ్రతగా ఉండాలనుకున్నప్పుడు అది మిమ్మల్ని దారి మళ్లిస్తోంది. మీరు శాంతంగా ఉండాలనుకున్నప్పుడు అది గందరగోళం సృష్టిస్తోంది. మీకు ధైర్యం కావాల్సినప్పుడు అది మిమ్మల్ని భయపెడుతుంది. మీ అతిపెద్ద శత్రువు మీ తలలోనే కూర్చున్నాడు. అతన్ని గనక మీరు వశపరుచుకుంటే ఇక మీకు ఏ పరీక్ష కష్టంగా ఉంటుంది? ఏ లక్ష్యం అసాధ్యంగా ఉంటుంది? చాలామంది అంటారు, నాకు మనసు కుదుటపడటం లేదు, ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతున్నాను, మనసు బాగా చంచలంగా ఉంది, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అని. కాని ఎప్పుడైనా ఎందుకు అని ప్రశ్నించుకున్నారా? అసలు మనసు ఎందుకు భటికిపోతోంది? శ్రద్ధగా అర్థం చేసుకోండి. మనసు ఒక కోతిలాంటిది. అది నిరంతరం ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు గెంతుతూనే ఉంటుంది. దానికొక దిశ చూపకపోతే, ఒక సాధన ఇవ్వకపోతే, ఒక లక్ష్యం చూపకపోతే అది అలాగే గెంతుతూ ఉంటుంది. ఉదయం లేవగానే మొబైల్ చెక్ చేయడం, తర్వాత వీడియోలు, ఇన్స్టాగ్రామ్, పనికిరాని ఆలోచనలు, ఆందోళనలు, ఇతరులతో పోలికలు, ఇలా రోజంతా ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న, మనసును నియంత్రించడం ఎలా? దానిని మన బానిసగా ఎలా మార్చుకోవాలి? దాని శక్తిని మన ఏకాగ్రతగా ఎలా మలుచుకోవాలి? దీనికి సమాధానం ఆధునిక మనస్తత్వ శాస్త్రం మరియు ప్రాచీన బ్రహ్మజ్ఞానం రెండింటిలోనూ దాగి ఉంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం మనసు అనేది అలవాట్ల పుట్ట. మీరు రోజూ ఏం ఆలోచిస్తారో మీ మనసు అదే విధంగా తయారవుతుంది. మీరు ఎలాంటి ఆలోచనలను పునరావృతం చేస్తారో అవే దారులు మీ మెదడులో బలంగా ఏర్పడతాయి. మనసు ఆ దారుల్లోనే పరిగెత్తడం మొదలుపెడుతుంది. క్రమంగా అదే మీ సహజ ఆలోచనా విధానంగా మారుతుంది. ఉదాహరణకు, మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే ఆందోళన పడితే మీ మనసు ఆ అలవాటుకు బానిసవుతుంది. గుర్తుంచుకోండి, మనసు ఒక సాధనం మాత్రమే, యజమాని మీరు. మీరు యజమానిగా మారనంతకాలం మనసు మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటుంది. మీరు ఏకాగ్రత కోరుకుంటే మీ మనసును చెదిరిపోకుండా కాపాడుకోవాలి. మీ దృష్టి లక్ష్యంపై నిలిచి ఉండారంటే మీ మనసుకు శిక్షణ ఇవ్వాలి. చిన్నపిల్లాడు మొదట్లో మొండికేసినా నెమ్మదిగా ఎలా అర్థం చేసుకుంటాడో మనసు కూడా అంతే. ఇప్పుడు మనసును మీ అదుపులో ఉంచుకోవడానికి, దానిని క్రమశిక్షణలో పెట్టడానికి ఉపయోగపడే 5 అద్భుతమైన, శక్తివంతమైన పద్ధతులను వివరంగా తెలుసుకుందాం. 1. మొదటి పద్ధతి, బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం. అంటే మనసుపై ఆధిపత్యం సాధించే సమయం. బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్య సమయం. ఇది కేవలం తొందరగా నిద్రలేవడం గురించి కాదు, ఇది మీ మనసుపై మీరు విజయం సాధించే సమయం. ఈ సమయంలో వాతావరణం మొత్తం స్వచ్ఛంగా, ప్రశాంతంగా, శక్తితో నిండి ఉంటుంది. శాస్త్రీయంగా ఈ సమయంలో మెలటోనిన్ అనే హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుకు స్పష్టతను, ఏకాగ్రతను అందిస్తుంది. ఇది మనసు అత్యంత ప్రశాంతంగా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే గోల్డెన్ టైం. ఈ సమయంలో మీరు లేచి ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసినా, చదువుకున్నా, మీ రోజును ప్లాన్ చేసుకున్నా అది నేరుగా మీ మనసు లోతుల్లోకి వెళ్తుంది. మనసు అడ్డంకులు సృష్టించదు, సహకరిస్తుంది. అదే మీరు ఆలస్యంగా లేచి లేవగానే ఫోన్ చూస్తూ గడిపితే రోజంతా అలాగే గందరగోళంగా మారుతుంది. ఉదయాన్ని జయించినవాడే రోజును జయిస్తాడు. రెండవ పద్ధతి, ప్రాణశక్తి సాధన.
అంటే శ్వాస ద్వారా మనసుపై నియంత్రణ. మీరు గమనించారా? మీకు కోపం వచ్చినప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది, భయపడినప్పుడు శ్వాస అస్థిరంగా ఉంటుంది. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస లోతుగా నెమ్మదిగా ఉంటుంది. అంటే మన శ్వాస మరియు మనసు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. అందుకే ఎవరైతే తమ శ్వాసను నియంత్రించుకోగలరో వారు తమ మనసును కూడా నియంత్రించుకోగలరు. దీనికి అనులోమ విలోమ ప్రాణాయామం ఒక అద్భుతమైన సాధనం. ప్రతిరోజూ ఉదయం కేవలం 10 నిమిషాలు ఈ సాధన చేస్తే మీ మనసులోని అలజడి శాంతిస్తుంది. మీరు లోతైన లయబద్ధమైన శ్వాస తీసుకున్నప్పుడు మీ నాడీ వ్యవస్థ అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చురుకుగా మారి శరీరాన్ని మరియు మనసును విశ్రాంతి స్థితికి తీసుకువస్తుంది. మనసు ప్రశాంతంగా మారడమే కాదు, మీ ఆజ్ఞలను పాటించే స్థితికి వస్తుంది. మూడవ పద్ధతి ఆలోచన విచ్ఛేదన పద్ధతి. అంటే ఆలోచనలను మధ్యలోనే ఆపడం. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు హఠాత్తుగా మనసులో ఏదో పాత బాధ, భయం లేదా పనికిరాని ఆలోచన వచ్చి మీ ఏకాగ్రతను పాడుచేస్తుంది. మనసు ఆ ఆలోచన వెంటే లాక్కెళ్ళిపోతుంది. ఇలా జరిగినప్పుడు మీరు నిస్సహాయంగా ఉండిపోకూడదు. దీనికి పరిష్కారమే ఆలోచన విచ్ఛేదనం. ఎప్పుడైతే ఒక అనవసరమైన లేదా ప్రతికూల ఆలోచన రావడాన్ని మీరు గమనిస్తారో వెంటనే స్పృహలోకి వచ్చి మీ లోపల గట్టిగా ఆగు లేదా కట్ అని చెప్పండి. అదే సమయంలో మీ శరీరాన్ని వేరే ఏదైనా పనిలో నిమగ్నం చేయండి. ఉదాహరణకు నీరు తాగడం, కాసేపు నడవడం లేదా దీర్ఘశ్వాస తీసుకోవడం. మీరు పదే పదే ఇలా ఆగు అని చెప్పడం ద్వారా మీ మెదడులో ఆ పాత ఆలోచనల దారిని, న్యూరల్ పాత్వేని బలహీనపరుస్తున్నారు. ఏ ఆలోచనలకు విలువ ఇవ్వాలి, వేటిని తిరస్కరించాలి అని మీరు మీ మనసుకు శిక్షణ ఇస్తున్నారన్నమాట. 4 బోధశూన్యత ధ్యానం. అంటే మనసును మౌనంలోకి తీసుకురావడం. మన లోపల ఎప్పుడూ ఒక గొంతు వినిపిస్తూనే ఉంటుంది. రోజంతా మనతో మనమే మాట్లాడుకుంటూ ఉంటాము. భయాలు, ఆందోళనలు, పశ్చాత్తాపాలు, ఈ నిరంతర ఆలోచనల తుఫానే మన అలసటకు, ఏకాగ్రత లోపానికి అసలు కారణం. ఈ తుఫానును శాంతపరిచే నిశ్శబ్దమే బోధశూన్యత ధ్యానం. ఏం చేయాలి? ప్రతిరోజూ 15 నిమిషాలు ఏకాంతంగా కూర్చుని కళ్ళు మూసుకోండి. ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే మీరు ఎంత ఆపడానికి ప్రయత్నిస్తారో అవి అంత మొండిగా వస్తాయి. వాటిని రానివ్వండి, పోనివ్వండి. ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్లినట్లు మీరు కేవలం ఒక సాక్షిలా వాటిని గమనించండి. మొదట్లో మనసు ఇంకా ఎక్కువ గొడవ చేయవచ్చు. కాని మీరు సాక్షిలా చూస్తూ ఉంటే క్రమంగా ఆలోచనల రద్దీ తగ్గి ఒక లోతైన నిశ్శబ్దం, శూన్యత ఏర్పడుతుంది. ఆ శూన్య స్థితిలోనే మీ బుద్ధి పదునుగా మారుతుంది. ఏకాగ్రత శక్తివంతమవుతుంది. 5 సంకల్ప శక్తి జాగరణ. అంటే మీకు మీరు చేసుకున్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. చాలాసార్లు మనం రేపటి నుండి ఉదయాన్నే లేస్తాను, ఈ పని పూర్తి చేస్తాను అని అనుకుంటాం, కాని చేయం. ప్రతిసారీ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాని నుండి వెనక్కి తగ్గినప్పుడు మీ ఆత్మవిశ్వాసాన్ని మీరే దెబ్బతీసుకుంటున్నారు. అప్పుడు మనసు నువ్వు నీతోనే అబద్ధం చెబుతావు, నీ మాట నేను ఎందుకు వినాలి అనుకుంటుంది. దీన్ని సరిచేయడానికి ప్రతివారం ఒక చిన్న నియమాన్ని లేదా వ్రతాన్ని పెట్టుకోండి. ఉదాహరణకు, ఈ వారం రోజులు నేను చక్కెర తినను, లేదా రోజూ ఖచ్చితంగా 15 నిమిషాలు ధ్యానం చేస్తాను. నియమం చిన్నదే కావచ్చు, కాని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా పాటించి తీరాలి. మీరు అనుకున్నది చేసినప్పుడు మీ మెదడులో డోపమైన్ విడుదలై ఒక విజయభావం కలుగుతుంది. నేను అనుకున్నది చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఇది మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. అప్పుడు మనసు మీ ఆజ్ఞలను పాటించడం నేర్చుకుంటుంది. స్నేహితులారా, తన మనసును వశపర్చుకున్నవాడు 1000 యుద్ధాలు గెలిచినవాడికంటే గొప్ప విజేత అని బుద్ధుడు చెప్పాడు. ఈ 5 పద్ధతులు మీ మనసును గెలవడానికి ఉపయోగపడే అస్త్రాలు. ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు, ఒక నిరంతర ప్రయాణం. ఈ రోజు నుండే సాధన మొదలుపెట్టండి. మీ మనసును మీ బానిసగా కాదు, మీ అత్యుత్తమ మిత్రుడిగా మార్చుకోండి. అప్పుడు విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది.